నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో రైస్ ఐటెంలో మనం చాలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం. అంటే స్పైసీగా చేస్తాం, వెజ్లో నాన్ వెజ్లో మసాలా కాంబినేషన్లో ఎక్కువ చేస్తూ ఉంటాం కదా. ఈరోజు నేను ఒక డిఫరెంట్ కాంబినేషన్లో తయారు చేస్తున్నాను. బేబీకార్న్ కొబ్బరి కరివేపాకు రైస్. ఎస్ అండి, బేబీకార్న్ కొబ్బరి కరివేపాకు రైస్. ఇది కొంచెం డిఫరెంట్గా వస్తుంది మనకు టేస్ట్లో, అలాగే మధ్య మధ్యలో మనకు ఆ బేబీకార్న్ ముక్కలు తగులుతూ టేస్టీగా ఉంటుంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే మనం బేబీకార్న్ ముక్కల్ని కొంచెం నూనెలో వేయించుకుందాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేసేసుకొని కావాలంటే ఇవి మనం ఉడికించేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ చాయిస్ అది. ఓకే, సో ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. సో మిక్సీ జార్లో కరివేపాకు, అలాగే పచ్చి కొబ్బరి. సో మనకు రైస్ క్వాంటిటీకి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఓకే, దీంట్లో మళ్ళీ ఇంకాస్త ఆయిల్, ఇది కొంచెం వేడయ్యాక పోపు దినుసులు. సో పప్పుల పోపు అయితే బాగుంటుంది, మధ్య మధ్యలో తగులుతూ ఆ పప్పులు కూడా టేస్టీగా అనిపిస్తుంది మనకి. కొంచెం అవి దూరగా వేగాలి, అప్పుడే కొంచెం ఆ కమ్మదనం అనేది తెలుస్తుంది ఆ పప్పుల తాలూకు. సో పప్పుల పోపు స్లోగా చేసుకుంటేనే బాగుంటుంది. అంటే పోపుతో కూడుకున్న ఏ డిష్ అయినా, వేపుడులు కానీ లేకపోతే రైస్ ఐటెంలు కానీ కొంచెం మెల్లిగా చేసేసుకోవాలి. ఎక్కువగా హెవీగా మనం అంటే పెద్ద మంట పెట్టేసి చేసేసుకుంటే పైన కలర్ వస్తుంది, లోపల కొంచెం పచ్చదనం తగులుతుంది. సో తినేటప్పుడు కూడా సేమ్ మనకు అదే ఫీల్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి కొంచెం మెల్లిగా వేగుతూ ఉంటే లోపల వరకు కూడా బాగా వేగుతాయి. అలా వేగినప్పుడే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఓకే, సో పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు దూరగా వేగాయి. రెగ్యులర్గా చేసే వాళ్ళకు అది స్మెల్ కూడా తెలుస్తుంది, అది వేగినప్పుడు ఒక మంచి కమ్మటి స్మెల్ వస్తుంది అన్నమాట. దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇవి కొంచెం కలర్ ఒకటి మారితే మనకు సరిపోతుంది. అంటే ఆ పచ్చి వాసన ఒకటి, ఎక్కువగా మనకు బ్రౌనిష్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఇదే స్టేజ్లో కొంచెం క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. ఇది కొంచెం ఆప్షనల్, మనకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం హెల్దీగా ఉంటుందని చెప్పేసి నేను యాడ్ చేస్తున్నాను. వీటితో పాటుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, దీంట్లో రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం స్పైసీగా చేస్తున్నాను నేను.
కొంచెం కారం, దీనివల్ల కొంచెం మనకు కలర్ అనేది కూడా వస్తుంది. అలాగే మరి డ్రైగా కాకుండా కొంచెం లైట్గా మనకు వెట్గా ఉండాలంటే కొంచెం టమాటాలు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బాగా మగ్గిన టమాటో దీంట్లో యాడ్ చేస్తున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. లేదు అంటే కొంచెం పుల్లటి పెరుగు యాడ్ చేసుకున్నాం, మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్గా పుల్లగా ఉన్న పెరుగు కూడా యాడ్ చేసుకుంటే మనం చేసుకునే ఆ రైస్ ఐటెం మంచి టేస్టీగా ఉంటుంది. ఓకే, సో టొమాటో ముక్కలు, అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలు. బేబీకార్న్ ముక్కలు ఏంటంటే మనకు వేగడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, అందుకే నేను ముందుగానే కొంచెం వేయించి పెట్టాను. లేకుంటే ఇంకో ఆప్షన్ కూడా చెప్పాను కదా, ఉడికించుకున్న బేబీకార్న్ కూడా మనం దీంట్లో వాడుకోవచ్చు. సైజ్ అనేది మీ ఇష్టం, పొడుగుగా కట్ చేసుకోవచ్చు, ఇలా చిన్న చిన్న రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేకుంటే స్లాంట్గా మనకు అంటే ఓవల్ షేప్లో కట్ చేసుకుంటే మీకు బాగుంటుంది. ఏ షేప్లో ఉంటే బాగుంటుంది అనేది మీ చాయిస్. ఓకే, దీంట్లోనే మనం ముందుగా కొబ్బరి కరివేపాకు ఇలా పేస్ట్లా చేసేసుకున్నాం కదా, ఇది యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో చాలా ఫ్లేవర్స్ మిక్సప్ అయ్యాయి. పులుపు అక్కర్లేదనుకుంటే టమాటా లేకుండా చేసేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, మనకు కొంచెం ఆ తడి ఉంటే తినేటప్పుడు కొద్దిగా చల్లారిన అది మనకి ఈజీగా గొంతులోంచి దిగుతుంది అనమాట, డ్రైగా లేకుండా. నెక్స్ట్ కొన్ని పొడులు కూడా యాడ్ చేస్తున్నాను దీంట్లో. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, కొత్తిమీర, కమ్మదనం ఉంది, స్పైసీగా ఉంటుంది, అలాగే ఆ మసాలా ఘాటు కూడా ఉంటుంది. అందుకే చెప్పాను దీంతో గ్రేవీ లాంటివి రైతా లాంటివి ఏ లేకుండా వేడివేడిగా తింటే చాలా చాలా సూపర్గా ఉంటుంది. మధ్య మధ్యలో మనకు ఆ బేబీకార్న్లో తగులుతూ. ఓకే, ఫైనల్గా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్, సో జాగ్రత్తగా కలిపేసి ఈ రైస్ కూడా మొత్తం దాంట్లో వేసిన ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టే విధంగా చేస్తే మనకు ఆల్మోస్ట్ రైస్ ఐటెం రెడీ అయిపోయినట్టే. సో నీట్గా కలుపుకోవాలి, ఉండలు లేకుండా చూసుకోవాలి ముందుగానే దీంట్లో రైస్ వేసే ముందే. ఇది బాస్మతి రైస్తో చేసుకున్న సూపర్గా ఉంటుంది, లేదా మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో లెఫ్ట్ ఓవర్ రైస్ మిగిలిన దాంతో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది బాగా కలిపేసి సిమ్లో పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గిచ్చేసుకుంటే దీంట్లో వేసిన ఆ మసాలా ఘాట్లన్నీ కూడా ఆ రైస్ కూడా బాగా పట్టేసి తినేటప్పుడు రైస్ సూపర్గా ఉంటుంది. సో మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గిచ్చేద్దాం, చూసేద్దాం మన రైస్.
మంచి స్మెల్ వస్తుంది. ఆ మసాలా ఘాటుతో పాటు ఆ కొబ్బరి తర్వాత కరివేపాకు ఇవన్నీ కూడా రెండు కలిపేసి మనం పేస్ట్లా చేసుకున్నాం కదా. చాలా రకాల ఫ్లేవర్స్ దీంట్లో యాడ్ అయిపోయాయి. రైట్, డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే, సో పైనుండి కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్, అందుబాటులో ఉంటే స్ప్రింగ్ ఆనియన్ వేసుకోండి, లేకపోయినా కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది. ఓకే, సో వేడివేడిగా బేబీ కార్న్ కొబ్బరి కరివేపాకు రైస్ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. బేబీ కార్న్ కొబ్బరి కరివేపాకు రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బేబీ కార్న్ ముక్కలు అరకప్పు, క్యారెట్ ముక్కలు పావు కప్పు, కరివేపాకు అరకప్పు, తురిమిన ఉల్లికాడలు కొద్దిగా, ఉడికించిన అన్నం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టమాటోలు 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్. బేబీ కార్న్ కొబ్బరి కరివేపాకు రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో బేబీ కార్న్ ముక్కలు వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో కరివేపాకు పచ్చి కొబ్బరి తురుము వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె పోసి అందులో పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగాక అందులో సరిపడా ఉప్పు, పసుపు, కారం, టమాటా ముక్కలు, వేయించి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలు, మిక్సీ పట్టుకున్న కొబ్బరి కరివేపాకు పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమీర, ఉడికించుకున్న అన్నం వేసి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుండి ఉల్లికాడలు వేసి సర్వ్ చేసుకుంటే బేబీ కార్న్ కొబ్బరి కరివేపాకు రైస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. కొంచెం వెరైటీగా కావాలి అనుకుంటే రైస్ ఐటమ్స్లో ఇది డెఫినెట్గా మీరు ట్రై చేయొచ్చు. సో అన్నీ కూడా ఇంట్లో ఉండేవే. ఒక బేబీ కార్న్ ఒకటి మీరు బయట నుంచి మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటే సరిపోతుంది. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పుచ్చకాయతో కార్వింగ్ చేస్తున్నాను. ఇది ప్లేట్ గార్నిష్లో వెళ్తుంది, లేకపోతే పార్టీస్ చేసుకున్నప్పుడు అక్కడ మనకు ప్లేట్ డైనింగ్ ఏరియాలో గార్నిష్ చేసుకోవడానికి, ప్రజెంట్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. దాంతో మనకు సంబంధం లేదు. ఓకే, సో స్కిన్ పైన చేస్తున్నాను నేను. దీనిపైన సో ఇది సాధ్యమైనంత కొంచెం పల్చగా చేసుకోవాలి. సో దట్ ఏంటంటే మనం చేసుకునే డిజైన్ బాగా కొంచెం బెండింగ్ అవసరమైన ఈజీగా బెండ్ అవుతుంది అన్నమాట. ఈ వైట్ పార్ట్ మ్యాక్సిమంగా వీలైనంత ఎక్కువగా మనం తీసేసుకోవాలి. ఇది కొంచెం ఇలా ఫ్లాట్గా చేసేస్తే ఆ మధ్యలో అది కూడా మనకి ఈజీగా
ఇలా స్ట్రైట్గా ఆ లెంత్ని బట్టి మనకి ఎన్ని వస్తాయి. ఓకే, సో ఈ రెండింటిని కొంచెం లైట్గా బెండ్ చేసేసి ఇలా పెట్టేసుకోవాలి. పెట్టేసి ఇక్కడ మనం టూత్పిక్తో జాయింట్ చేసేసేయాలి. ఓకే, సో ఇలా వస్తుంది. వీటిని ఒక్కొక్కటిగా ఇలా రెండవ వైపు కూడా సో ప్లేట్ గార్నిష్లో అలాగే సలాడ్స్ మధ్యలో పెట్టేప్పుడు ఇది వాడతారు. ఇది ఈ రెండుని కలిపేసి ఇక్కడ నుంచి టూత్పిక్తో జాయింట్ చేసేస్తాం. సో అక్కడికి అది వెయిట్ చేస్తే మనకి అలా నిలబడిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇలా పెట్టేసి ఈ మధ్యలో ఉన్న ఫ్రూట్ కూడా మనం దీన్ని వాడుకోవాలి అనుకుంటే ఫ్రూట్స్ మనకు మామూలుగా డిస్ప్లే పెడతారు కదా, సో వాటిల్లో కూడా సో ఇక్కడ వాటర్ మెలన్ ఒకటే కాకుండా రకరకాల కివీ ఫ్రూట్ కానీ, పైనాపిల్ కానీ, లేకుంటే మస్క్ మెలన్, ఇలా రకరకాల ఫ్రూట్స్ని డిఫరెంట్ షేప్లో కట్ చేసి మొత్తం ప్లేట్ అలా గార్న్ చేసి ఇది సెంటర్ పీస్లా వస్తుందన్నమాట. అలా ఫ్రూట్ ప్లాటర్లా కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. ఓకే, సింపుల్గా చేసుకునేది, బట్ కొంచెం ఓపికతో చేసుకోవాలి, పల్చగా చేసుకోవాలి, నైఫ్ అనేది షార్ప్గా ఉండాలి. ఓకే, డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఈజీగా. అంటే ఇది మామూలుగా మనం వేస్టేజ్గా పడేసే పీస్ కాబట్టి దీంతో ఈజీగా మీరు ట్రై చేస్తుండండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో మనం సాధారణంగా ఇళ్లలో మళ్ళీ వేడి చేసుకోకుండా కాఫీ కానీ లేకపోతే టీ కానీ ఫ్లాస్కుల్లో పోసేసుకొని ఎవరికి ఎప్పుడు కావాల్సినప్పుడు వేడివేడిగా వంపేసుకుంటుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే దాంట్లో రెండిట్లో కూడా మనకు పాలు ఉంటాయి కాబట్టి ఆ ఫ్లాస్క్ మనకు మంచి అంటే ఒక రకమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది, ఒక పట్టాన పోదు. సో అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే కొంచెం లైట్గా పుల్లగా ఉన్న మజ్జిగని కొంచెం గోరువెచ్చటి నీళ్ళు మనం ఆ ఫ్లాస్క్లో పోసి ఈ మజ్జిగను కూడా దాంట్లో పోసేసి మూత పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసి ఆ తర్వాత రెగ్యులర్గా మనం ఏదైతే డిటర్జెంట్ తర్వాత బ్రష్తో అలా క్లీన్ చేసుకుంటామో అలా చేసుకుంటే జిడ్డు పోవడమే కాకుండా ఆ స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్ ఈ మజ్జిగ వల్ల వెళ్ళిపోతుంది. చూశారు కదా, మనం వాటర్ మెలన్లో ఏదైతే వేస్ట్ అనుకుంటామో దాంతో కూడా మంచి డిజైన్ని మనం తయారు చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో వేడివేడిగా బేబీ కార్న్, కొబ్బరి, కరివేపాకు అన్నం రెడీగా ఉంది. ఇందాక చెప్పాను కదా మిక్సప్ ఫ్లేవర్లలో ఉంటుందని చెప్పేసి. సో కొబ్బరి కమ్మదనం తెలుస్తుంది, ఆ కరివేపాకు ఘాటు తెలుస్తుంది, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం,
ఓవరాల్గా దాంట్లో ఆ టమాటో పులుపు తెలుస్తుంది. మధ్య మధ్యలో మనం ముందుగా వేయించి పెట్టేసుకున్న బేబీ కార్న్ ముక్కలు కూడా తగులుతూ సూపర్గా ఉంది రైస్ ఐటమ్. సో వేడివేడిగా తింటే మటుకు అల్టిమేట్గా ఉంది టేస్ట్. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.